మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. నేను అబ్బాయిలందరూ పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. మ్యారేజ్ లైఫ్ ఆ బాబోయ్ అంటున్నారు. సో యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ మ్యారేజ్ లైఫ్? రెండు రకాలు ఉంటుందండి. మినిమం బేసిక్ నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేయగలుగుతా అంటే చేసుకుంటే తప్పేం లేదు. ఏంటా బేసిక్ నీడ్స్ మీరు అనుకున్నట్టు? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకునే దగ్గర ఉంటే రెంట్కుంటే రెంట్ కట్టి ఇంటికి కావాల్సిన మినిమం ఫుడ్ కి సంబంధించి చూసుకోగలను నమ్మకం ఉంటే తప్పేం లేదు. ఎప్పుడు చేసుకో నేనేమంటా అంటే ఎప్పుడైనా మీరు 30లో ఉన్నా 25లో ఉన్నా 35లో ఉన్నా కూడా ఆ నీడ్స్ అంతే ఉంటాయి. మీరు 35 చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 25లో మీరు 50,000 సంపాదించుంటే 30కి మీరు ₹1,00,000 సంపాదించుంటే ₹1,00,000 అయిపోతాయి. 25లో ఆ 50,000కి అయిపోతాయి. మీరు ఎర్నింగ్ చేయగలుగుతున్నారు మినిమం అంటే చేసుకుంటే తప్పేం లేదు. డీలే అవుతున్న కొద్దీ అయితే కొన్ని ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కొద్దిమంది నేను చూస్తున్నాం కదా, వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏజ్ లేట్ అవుతున్న కొద్దీ లేట్ కాకుండా ముందు అంటే నేను చెప్పిన కదా, ఈ ఎకనామికల్ నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతా అంటే చేసుకోవచ్చు హ్యాపీగా. ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే జాబ్స్ లేక ప్రాపర్గా సెట్ కాక వాళ్ళ నీడ్స్ కూడా వాళ్ళు చూసుకోలేక ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప నేను చేసుకోగలుగుతా, ఒక మనిషిని మెయింటైన్ చేయగలుగుతా, ఖర్చులు నేను పెట్టుకోగలుగుతా అన్నప్పుడు తప్పేం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మీరు చెప్పాలి. నాకు అంటే నేనేం నమ్ముతా అంటే సోషల్ మీడియాలో బ్రాండ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాలోవర్సు ఈ నెంబర్స్ కంటే ఎక్కువ నీకు 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో నువ్వు చెప్పే మాట, నువ్వు చెప్పే అది ఎంతమంది వినగలుగుతున్నారు, ఎంతమంది నువ్వు ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తే అది ఎంత రిటర్న్ వస్తుంది వాళ్ళకి. నేను ప్రతి ఏ బ్రాండ్కి ప్రమోషన్ చేసినా ఎవరితో వర్క్ చేసినా కూడా నేను రీచెక్ చేసుకుంటా వాళ్ళతో. ఇది వెరీ ఇంపార్టెంట్. సో అసలు ప్లేస్ అయిందా, మీకు వర్తేనా, వర్త్ అయితేనే నేను మళ్ళీ ఒకసారి చేయగలుగుతా. అండ్ రెండోది నాకు రిలేటెడ్ థింగ్స్ నేను ఎక్కువ పెట్టుకుంటా. నాకు ఇప్పుడు ఏదో దాన్ని ఏమంటే నేను చేయలేను. నాకు సూటబుల్ అవుతుంది, నా ఆడియన్స్కి ఎవరికి ఇది ప్లస్ అవుతుంది, అలాంటి వాటిని ఎక్కువ ప్రమోట్ చేస్తుంటాము. అది హ్యాపీ. ఇప్పటిదాకా చేసిన ప్రమోషన్స్ అందరూ హ్యాపీ అండ్ వాళ్ళు మళ్ళీ చేయించుకుందామని ఉంటారు. సో అది ఆ బ్రాండ్ బిల్డింగ్ అయితే మళ్ళీ ఇంకొకటి జనాలకు కూడా వీడు ఏది అయితే ప్రమోట్ చేయడు, ఏది చేసినా ఒక మంచిదే చేస్తాడు, పేరు అనేది మనం నిలబెట్టు. సో అది నేను మంత్ మొత్తంలో నాకు తెలిసి 1 2 చేస్తాను. నేను 1 2 కంటే మరీ ఎక్కువ అయితే 2 లేదా 3 నాకు రిపీటెడ్గా ఉంటాయి. మళ్ళీ 1 year కాంట్రాక్ట్ లెక్క పెట్టుకుంటాను. సో నేను ఈ మంత్ చేసేసి ఇచ్చిపెట్టే అనే టైప్ కాకుండా ఒక బ్రాండ్ని ఒక 1 year ఆ బ్రాండ్ ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారా? అంటే జనాలకు అది యూస్ఫుల్ బోగస్ మాక్సిమం చెక్ చేస్తాను నేను. అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉంటున్నాయి. ఇప్పుడు నేను ఒక బ్రాండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ బ్రాండ్ అందరికీ పాజిటివ్గా వెళ్ళట్లేదు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా కూడా అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సో నచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ బ్రాండ్ ద్వారా 100 మందిలో కనీసం ఎంతమందికి యూజ్ అవుతుంది, ఎంతమందికి యూజ్ కాదు, కొంచెం చెక్ చేసుకుంటా. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయింది అని చెప్పి తెలిస్తే మాత్రం కరెక్ట్ చేసుకుంటా, క్లోజ్ చేస్తా ఆ బ్రాండ్ని. సో చాలా ప్రాపర్గా సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటా. నేను అదే చెప్తున్నాను కదా, నేను లాంగ్గా వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఏదో 1 year నేను చేసేసుకొని ఫటాఫట సంపాదించుకొని వెళ్ళిపోదామని, లేకపోతే సపరేట్ వేరే ఏదైనా పెట్టుకుందామని కాకుండా కొంచెం లాంగ్ జర్నీ చూస్తున్నాను నేను. ఈ జర్నీలో వీళ్ళందరూ ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు మన మాట నమ్మాలి. కాబట్టి దాన్ని కొద్దిగా జాగ్రత్తగానే చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు కూడా అంతే ఉన్నారు, ఫాలోవర్స్ కూడా ఎవరైనా కూడా వాళ్ళందరికీ ఇష్టం. అరే ఓకే వీడు మంచిగానే పోతున్నాడు. అయితే సోషల్ మీడియాలో స్క్రాప్ ఎక్కువైపోయింది. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు, వైరల్ అయిపోతున్నారు, లేకపోతే దుర్భాషలు ఆడుతున్నారు. అండ్ ఏ బ్రాండ్స్ పడితే ఆ బ్రాండ్స్ ప్రమోట్ చేసేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి చాలామంది పాపం నష్టపోయారు, ఏ బ్రాండ్ అయినా. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు అసలు? ఇప్పుడు చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు, ప్రాపర్ తెలియకుండా ఉన్న వాళ్ళు కూడా సెలబ్రిటీలు అవుతున్నారు. సెలబ్రిటీ ఇన్ ద సెన్స్ ఫాలోవర్స్ వస్తున్నారు. చిన్న పిల్లలు కూడా 1 million ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. సో అది ఆడియన్గా మనం చెక్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఎంతవరకు నాలెడ్జబుల్ దాని థింక్ పైన వీళ్ళు చేసే తప్పారైట. రెండోది మనం దేనికి ఫ్యాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్సర్ ఉన్నాడు అనుకోండి, వాడి డాన్స్కి ఫ్యానా, వాడి క్యారెక్టర్కి ఫ్యానా, వాడు చెప్పే విధానానికి ఫ్యానా, వానికి ఫ్యానా, ఓ 4-5 వింగ్స్ ఉన్నాయి దీంట్లో. సో డాన్స్ ఫ్యాన్ అయితే డాన్స్ ఎంజాయ్ చేసి సపరేట్ ఉంటుంది అంతే.
సో నేను వన్ క్యారెక్టర్కి ఫ్యాన్ అంటే క్యారెక్టర్ వన్ క్యారెక్టర్ విధానం గెలుపు. సో ఆ సెగ్మెంట్స్ కొంచెం ప్రాపర్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగితే ఎవరికి తగ్గట్టు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నేను ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి ఆమె ఓవరాల్ థింగ్కి ఫ్యాన్ అయితే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఆమె మెంటాలిటీ వేరే ఉండొచ్చు. ఐ లవ్ హర్ టాలెంట్ ఆర్ ఐ లవ్ హర్ యాక్షన్ వరకే ఉండాలి, నాట్ ఐ లవ్ హర్ అంతే. నా క్యారెక్టర్ ఒక రకంగా ఉంటుంది, నేను చేసే యాక్షన్ ఒక రకంగా ఉంటుంది, నేను ఉండే విధానం ఒక రకంగా ఉంటుంది. సో నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావు? నా యాక్షన్ ఇష్టపడుతున్నావా, నేను ఉండే విధానాన్ని ఇష్టపడుతున్నావా, పోతే నా క్యారెక్టర్ని ఇష్టపడుతున్నావా? నా క్యారెక్టర్ ఇష్టపడుతున్నావు అంటే నేను నా ఉండే విధానాన్ని నీకేమన్నా నచ్చితే అవి ఫాలోగా, లేదా నా యాక్షన్ ఇష్టపడుతున్నావు అంటే దాన్ని ఎంజాయ్ చేయు, దానికి నువ్వు అప్రిషియేట్ చేయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.